హెచ్సియు భూముల వ్యవహారం మీద హైకమాండ్ మీనాక్షి నటరాజన్ను హైదరాబాద్కు పంపిస్తుంది. హెచ్సియు భూముల వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నింటి మీద ఇప్పుడు ప్రభుత్వం కొంతమందితోని ఒక కమిటీ వేసింది కదా, దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులతోని ఆమె ఇవాళ సమావేశం కాబోతుంది. ఆ కమిటీలో వేసినటువంటి మంత్రులతోని ఫస్ట్ మీటింగ్ పెడుతుంది. దాని తర్వాత గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐ నాయకులతోని సమావేశం కాబోతుంది ఆమె. ఎందుకంటే హెచ్సియు భూముల వ్యవహారం హైకమాండ్కి పెద్ద తలకాయ నొప్పి లెక్క తయారైంది. ముఖ్యంగా హైకమాండ్ కంటే కూడా ఎక్కువ రాహుల్ గాంధీకి పెద్ద తలకాయ నొప్పిగా తయారైందట ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క హెచ్సియు స్టూడెంటు గతంలో రాహుల్ గాంధీ హెచ్సియు విద్యార్థులకి ఏం ఇబ్బంది వచ్చినా ఏం ఆపద వచ్చినా నేను మీకోసం నిలబడతా అని హెచ్సియు గడ్డ మీద మాటిచ్చిపోయిండు. కాబట్టి ఇప్పుడు ఆ మాటను రాహుల్ గాంధీ నిలబెట్టుకోవాలి. మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, దీని మీద రాహుల్ మాట్లాడాలి అనేటువంటిది ఇప్పుడు హెచ్సియు విద్యార్థులందరూ కూడా రాహుల్ని అడుగుతున్నారట. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ట్విట్టర్లో రాహుల్ గాంధీని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నారు. సో రాహుల్కి సమాధానం చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రకృతి విధ్వంసం జరుగుతుంది విపరీతంగా. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే తప్ప ఆ విధ్వంసం ఆగనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. సో అసలు ఏం జరుగుతుంది హెచ్సియు వ్యవహారంలో, ప్రభుత్వం చేసినటువంటి దానివల్ల ఎంత నష్టం జరిగింది పార్టీకి అనేటువంటిది అంచనా వేసి తనకు రిపోర్ట్ ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ను రాహుల్ గాంధీ తన మనిషిగా హైదరాబాద్కి పంపిస్తుండట. ఇవాళ హైదరాబాద్లో వీళ్ళందరితో మీటింగ్ పెట్టి ఆ రిపోర్ట్ని తీసుకొని పోయి ఆమె రాహుల్ గాంధీకి ఇవ్వబోతుంది.